హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎండాకాలం స్టార్ట్ అయింది కదండి. ఇలా ఎండాకాలంలో పిల్లలకి పెద్దవాళ్ళకి చల్లగా ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే బాదం పాల పొడిని తయారు చేసి పెట్టుకోండి. ఎండాకాలం అయిపోయే వరకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎండకి పిల్లలకి చల్లగా ఏదైనా కావాలి అంటే కేవలం ఒక 15 నిమిషాల్లో తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇచ్చేసేయండి. సూపర్గా తాగేస్తారు. ఈ బాదం పాల పొడి కోసం ఇలాగా ఒక కడాయిని తీసుకుని 1 కప్పు బాదం పప్పు వేసుకోండి. మీ ఇంట్లో ఉండే ఏ గిన్నె కొలతతోనైనా అన్నీ ఒకే కొలతతో తీసుకోండి. ఈ బాదం పప్పుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 3-4 నిమిషాలు. బాదం పప్పు ఇలా వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు జీడిపప్పు వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు పిస్తా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం కాదు. బాదం పప్పు జీడిపప్పు సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు మంటని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. బాదం పప్పు జీడిపప్పు ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. వేడి అనేది అస్సలు ఉండకూడదండి, పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే పప్పుల్లో నుంచి ఆయిల్ అనేది రాదు. పూర్తిగా ఇలా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ గిన్నెను తీసుకొని దానిలోకి ఇక్కడ నేను 1.5 కప్పు కలకండ పౌడర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే పంచదార వేసుకోవచ్చు తీపి కోసం. అలాగే ఒక 10 యాలుక్కాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. మొక్కజొన్న పిండి అంటాం కదా, అది వేసుకోండి. అలాగే దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పులన్నిటినీ వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని వీటిని ఒకేసారి మిక్సీ పట్టేయొద్దండి, ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఒకేసారి పట్టేశారంటే పప్పుల్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని ఒక్క చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగుంటుంది. ఇలా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల వీటిని కొంచెం మిక్సీని ఆపుతూ వేస్తూ ఇలాగా కొంచెం మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి. మరి అంత మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలి. ఇలా చేసుకున్న పిండిని ఒక గాజు సీసాలో కానీ లేదా బాక్స్లో కానీ వేసి పెట్టుకోండి. నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది. బయట అయితే అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఒక 2-3 నెలలు బాగుంటుందండి. ఇప్పుడు ఈ బాదం పాలు తయారు చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని ఈ బాదం పౌడర్ని ఒక 6 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలకి చూపిస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే డబుల్ చేసుకోండి. అలాగే ఒక అరకప్పు నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా ఈ పౌడర్ని బాగా నీళ్ళల్లో కలిసిపోయేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు కాగబెట్టుకోవడానికి ఇలా ఒక గిన్నెని నీళ్ళతోటి ఒకసారి కడిగి తీసుకోండి. పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మీగడ అనేది కట్టకుండా కలుపుకుంటూ బాగా పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాలకి పాలు అనేవి ఇలా బాగా పొంగు వచ్చి మరుగుతాయి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు పాలని మరిగించండి. పాలల్లో ఉండే పచ్చివాసన అనేది పోతుంది. పాలు ఇలాగా ఇక్కడ నేను ఒక 3-4 నిమిషాలు మరిగించుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బాదం పౌడర్ని వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి రుచి చూసుకోండి. మీ రుచికి సరిపడా తీపి అనేది ఉందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం తగ్గింది, అందుకని ఒక 2 టీ స్పూన్లు మళ్ళీ కలకండ పౌడర్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే పంచదార వేసేసుకోండి. ఇప్పుడు ఈ కలకండ పౌడర్ దీంట్లో బాగా కలిసిపోయేటట్టు అంతా కలుపుకొని ఒకసారి నేను ఇక్కడ వేసిన తీపి అనేది మీడియంగా ఉంటుందండి. మరీ అంత తీయగా మరీ అంత తక్కువగా ఉండదు, మీడియంగా ఉంటుంది. మీ తీపిని బట్టి మీరు పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు పాలని కలుపుకుంటూ బాగా మరిగించండి. పాలనేవి ఇలా బాగా మరిగి చిక్కబడతాయి. ఈ టైంలో స్టవ్ ఆపేసేయండి. ఇలా ఉండాలండి పాలనేవి. ఇలా ఉంటే చల్లారిపోయేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది, సరిపోతుంది. ఎక్కువసేపు మరిగించొద్దు. ఇలాగ స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ పాలని
ఇలా కలుపుకుంటూ గోరువెచ్చగా అయ్యే వరకు చేసుకోవాలండి. వేడి వేడి పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఇలా కలుపుకుంటూ చేసుకోండి, లేకపోతే పైన మీగడ కట్టేస్తుంది. ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 గంట లేదా గంటన్నర పెట్టుకోండి. ఇక్కడ నేను 1 గంటన్నర పెట్టుకున్నానండి. చూసారా ఎంత చిక్కగా అయ్యాయో. ఇప్పుడు కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకొని ఇలా అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిల్లలకి ఇక్కడ నేను కొంచెం పేపర్ గ్లాసులో పోషిస్తున్నానండి, బయట కొన్న వాటిలాగా ఉండాలని. మీకు ఇలా వద్దు అనుకుంటే వేరే దాంట్లో గ్లాసుల్లో పోసి ఇచ్చేసేయండి. చల్ల చల్లగా చాలా బాగుంటాయి. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.